హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి లహరిని పెళ్లి కూతురిగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లహరి చాలా నార్మల్గా పెళ్లి చూపుల్లో కూర్చోవడానికి రెడీ అయ్యేసరికి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, చేసిన మర్డర్ గురించి మర్చిపోయి పెళ్లి చూపులకి తయారైపోయింది అంటే ప్రేమించిన వాడి పరిస్థితి ఏమైంది? ఎలా అయినా దీన్ని గజ గజ వణికేలా చెయ్యాలి అని లహరి ఒంటరిగా ఉన్నప్పుడు లహరి దగ్గరికి వెళ్ళి కావాలనే న్యూస్ పేపర్లో రిసార్ట్లో ఒక అబ్బాయి మృతి అనే వార్తని చదివి వినిపిస్తుంది. అది విని పాపం షాక్ అయిపోయిన లహరి గజ గజ వణుకుతూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలు ఇంటి పరువు తీస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయకముందే వీళ్ళే వెళ్ళి లొంగిపోవడం బెటర్ అని లహరిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోమన్నా ఒక ఐడియాని ఇండైరెక్ట్గా ఇస్తుంది అనన్య. పాపం లహరి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది లొంగిపోవడానికి. ఇది ఇలా ఉండగా శరణ్యని పోలీస్ కానిస్టేబుల్ పిలుస్తూ ఉంటారు. మీ అందరినీ కోర్టుకి తీసుకువెళ్ళాలి, రండి రండి అని చెప్పి ఇంకా బయటికి తీసుకువస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఇంకా రిజిస్టర్లో సైన్ చేస్తూ ఉంటారు. పాపం శరణ్య టర్న్ వస్తుంది. ఇంకా శరణ్య అలా సైన్ చేయడానికి వెళ్తూ ఉంటే తన చేతులు గజ గజ వణుకుతూ ఉంటాయి. పాపం పెన్ పట్టుకొని సైన్ చెయ్యాలి అని అనేలోపు లేడీ కానిస్టేబుల్ శరణ్యతో, మేడం మీరేమీ సైన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. ఎందుకు అని అడుగుతుంది శరణ్య. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని ఒకరు ఫోన్ చేసి రిలీజ్ చేయమని చెప్పారు. వారు కోర్టు ఫైన్ అనేది ముందస్తుగా పే చేసి మిమ్మల్ని రిలీజ్ చేపిస్తున్నారు అని అంటారు లేడీ కానిస్టేబుల్. శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకీ నన్ను రిలీజ్ చేయమని చెప్పింది ఎవరు మేడం అని అడుగుతుంది శరణ్య. ఎవరో దర్శన్ అంట అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏంటి, దర్శన్ గారా? అంటే నేను ఇలా జైల్లో ఉండడానికి కారణం, నాపై ఈ నింద మోపడానికి కారణం దర్శన్ గారా? నేను విడాకులు ఇవ్వట్లేదని విడాకుల కోసం ఇంతలా దిగజారుతారా? అసలు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి చాలా ఇంకా బాధపడుతూ ఉంటుంది శరణ్య. పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ శరణ్య అయితే ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మేడం, థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇంకా అలా తనైతే వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే లహరి పోలీస్ స్టేషన్కి కారులో వస్తుంది. కార్ దిగి నడుచుకుంటూ వస్తున్న లహరిని చూసి శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లహరి ఏంటి, నువ్విక్కడున్నావేంటి అని అడుగుతుంది. వదినా నువ్వేంటిక్కడ అని అడుగుతారు. అదంతా కాదు, ముందు నీ గురించి చెప్పు అని అంటారు. వదినా, నిన్న నా వల్లే మహేష్ చనిపోయాడు కదా వదినా, అందుకే పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసేలోపు నేనే లొంగిపోదామని వచ్చాను వదినా. నేను సరెండర్ అయిపోతే పోలీసులకి నా గురించి అమ్మకి చెప్పరు కదా, అమ్మకి చెప్పకుండా నా పరువు పోదు కదా వదినా అని అంటుంది పాపం లహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏంటి లహరి, ఏంటలా మాట్లాడుతున్నావు? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వే వచ్చి లొంగిపోతే వాళ్ళు నిన్ను వదిలిపెడతారనుకుంటున్నావా, విడిచిపెడతారనుకుంటున్నావా? అయినా ఇన్స్పెక్టర్ మాట్లాడుతుంటే నేను అంతా విన్నాను. రిసార్ట్లో సీసీటీవీ ఫుటేజ్ లేదంట, కాబట్టి నువ్వు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ శవాన్ని నేను ఎవ్వరికీ తెలియకుండా మాయం చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒప్పుకుంటే నీ గొయ్య నువ్వే తవ్వుకున్నట్లవుతుంది. అయినా పెళ్లి చూపులు పెట్టుకొని ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు లహరి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ముందు నువ్వు ఇంటికి బయలుదేరు అని అంటారు. వదినా అది కాదు వదినా అని అంటుంది. చూడు, ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థం కావట్లేదు, కానీ నీ వల్ల ఒక తప్పు జరిగింది. ఆ తప్పుని నేను సరిచేస్తాను. అవును, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలని నీ ఐడియానేనా అని అడుగుతుంది శరణ్య. అంటే లేదు వదినా, నేను పెళ్లి చూపులో కూర్చోవాలని అనుకున్నాను, కానీ అనన్య వదినే ఇలాంటి వాళ్ళు లొంగిపోతేనే కరెక్ట్ అని చెప్పి నాకు ఐడియానిచ్చింది అని అంటారు. అంటే ఇదంతా అనన్య పని అన్నమాట. సరే, నువ్వేమీ పట్టించుకోవద్దు. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళి అత్తయ్య గారికి తెలియకుండా పెళ్లి చూపుల్లో వెళ్ళి కూర్చో.
సరేనా అని పాపం పంపించేస్తుంది శరణ్య. ఇంకా శరణ్య కోపంగా రిసార్ట్కి రీచ్ అవుతుంది. శరణ్య దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా దర్శన్ రూమ్ డోర్ని గట్టిగా నాక్ చేస్తూ టపా కొడుతూ ఉంటుంది శరణ్య. ఇంకా వెంటనే దర్శన్ డోర్ ఓపెన్ చేస్తాడు. హేయ్, ఏంటి నిన్నంతా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడ కనిపించలేదు అని అంటాడు దర్శన్. అబ్బా, నన్ను ఇరికించి ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నారో అని మనసులో అనుకుంటుంది శరణ్య. సమీర, దర్శన్పై నిందంతా నెట్టేశాను కదా, ఇప్పుడు ఈ దర్శన్కి ఈ శరణ్యకి మధ్యలో పెద్ద చిచ్చు రాజైపోతుంది. ఈ శరణ్య గురించి నాకు బాగా తెలుసు కాబట్టి విడాకుల పేపర్పై ఖచ్చితంగా సంతకం చేసేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది సమీరా. మీకు కొంచెం కూడా మానవతా విలువలు లేవా, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది శరణ్య. హేయ్, ఏం మాట్లాడుతున్నావు శరణ్య అని అంటారు దర్శన్. ఇవాళ ఏంటో మీకు తెలుసా, మీ చెల్లెలు పెళ్లి చూపులు. అలాంటిది ఒక అన్నయ్యగా మీరు ఇక్కడ ఉండకపోతే ఎలా? అత్తయ్య గారు మన గురించి డిస్టర్బ్ చేయకూడదని ఆవిడ ఫోన్ చేయటం లేదు, కానీ అక్కడ అన్నయ్యగా అన్ని పెళ్లి పనులు చూసుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది కదా, ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోయారా అని అంటుంది శరణ్య. ఓ అదా, నేను నీకు ఆ విషయం చెప్దామనే నిన్ను వెతుకుతున్నాను, కానీ నువ్వెక్కడా కనిపించలేదు. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యేసరికి లేట్ అవుతుంది. ఇక్కడే ఫ్రెష్ అవ్వాలి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాం. ఇద్దరం ఇంటికి వెళ్దాం. సమీరా, ఇకపై నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరికి ఎలా బుద్ధి రావాలో అలా వచ్చింది కదా. మనిద్దరిని ఎవరు విడతీయలేరని ఇప్పటికే కొంతమందికి అర్థమై ఉంటుంది అని దర్శన్ శరణ్య వైపు చూస్తూ తను సమీరతో క్లోజ్గా ఉన్నంత ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ శరణ్య మాత్రం అర్థమైందండి, బాగా అర్థమైంది. మీరు నన్ను ఇంతలా నిందలు పాలు చేసి నన్ను ఇరికించాలనుకున్నారు, కానీ నేను మాత్రం వదిలిపెట్టను అని పాపం మనసులో అనుకుంటుంది శరణ్య. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది శరణ్య. సమీరా, దర్శన్, ఫీల్ ఫ్రీ, ఇంక నువ్వేమీ కంగారు పడద్దు. మనం ఆ శరణ్యకి 10 రోజులు టైం ఇచ్చాం కదా, చూడు ఒక్క రోజులోనే ఖచ్చితంగా విడాకులపై సంతకం చేసి నీ చేతిలో పెడుతుంది. ఓకే, బాయ్, టేక్ కేర్ అని ఇంకలా సమీర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దర్శన్ శరణ్య ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి సరోజినీరావు పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. నమస్తే సరోజినీరావు గారు, ఎలా ఉన్నారు అని అడుగుతారు. మాకేంటమ్మా, చాలా బాగున్నాం. ఇప్పుడు మీతో పెళ్లి సంబంధం కలుపుకుంటాం కదా, ఇంకా బాగుంటాం అని హ్యాపీగా చెప్తారు. ఇంకందరూ నవ్వుతూ ఉంటారు. రండి రండి కూర్చోండి అని చెప్పి ఇంకందరినీ కూర్చోమని చెప్తారనమాట. అలా ఇంకా రోహిత్ అయితే అందరికీ పాప మర్యాదలు చేస్తూ ఉంటారు. ఆనంద భైరవి, మీ కాబోయే కోడలు లోపల ఉంది అని అంటారు. మాకు తన్ని చూడాలని ఎప్పటి నుండో చాలా చాలా ఆతృతగా ఉందమ్మా. త్వరగా మా కోడల్ని పిలిపిస్తే ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టుకుందాం అని అంటారు. అదేంటి, పెళ్లి చూపులనే కదా చెప్పారు అని అంటారు రోహిత్. అయ్యో, దాందేముంది బాబు, ఆనంద భైరవి గారి కూతురు. అలాంటి వారి కూతురంటేనే సాంప్రదాయానికి పెట్టింది పేరు అని అందరికీ తెలుసు. అలాంటిది ఇంకా పెళ్లి చూపులేంటి, ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ ముహూర్తమే పెట్టించుకొని వెళ్తాం అని హ్యాపీగా చెప్తారు సరోజిని రావు గారు. ఇంకలా పెళ్లి కూతుర్ని తీసుకురండి. లీలావతి, అనన్య, వెళ్ళండి, వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి అని అంటారు. అలాగే ఆనంద అని లీలావతి వెళ్తూ ఉంటే, వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. ఇప్పుడు అక్కడున్న ఖాళీ రూమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మా లహరి, లహరి అని ఇల్లంతా వెతుకుతున్న సౌండ్ వినపడుతుంది. తర్వాత ఆ లహరి ఎక్కడికి వెళ్ళిందా అని టెన్షన్ మొదలవుతుంది. ఆలోపు న్యూస్లో ఆనంద భైరవి వాళ్ళ ముద్దుల కూతురు లహరి మర్డర్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది చూసి మీ గుండె పగిలిపోతుంది. అప్పుడు నేనే ఈ ఇంటికి వారసురాల్ని, ఈ ఇంటిని శాసించే డిక్టేటర్ని అవుతా అని అనన్య హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంకా లీలావతి
లహరిని అలా కిందకి తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లహరిని చూసి షాక్ అయిపోతుంది అనన్య. ఇంకా పెద్ద కళ్ళు చేసుకొని చూస్తూ, ఇదేంటి, నేను చూస్తుంది నిజమా అబద్ధమా? అమ్మా నన్ను గిల్లు అని అంటుంది. కాంచన గట్టిగా గిల్లుతుంది. ఆ అంటే నిజమే. ఏంటి, పోలీస్ స్టేషన్లో జైల్లో కూర్చుంటుంది అనుకుంటే లహరి పెళ్లి చూపులో కూర్చుంటుంది, ఏమవుతుంది అని అనన్య ఇంకా గింజుకుంటూ, అసలు ఏమీ అర్థం కాదనమాట అనన్యకి. ఇంకా అలా లహరిని పెళ్లి చూపుల్లో చూసి ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పాను కదమ్మా, ఆనందభైరవి గారి కూతురు లక్షణంగా ఉన్నారు. ఇప్పుడు వంక పెట్టడానికి కూడా లేదు, పేరులోనే కాదు అందరిలో కూడా చాలా బాగుంది అని పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ పొగుడుతూ ఉంటారు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా లహరి. కానీ మనసులో మాత్రం ఇంకా ప్రకాషే గుర్తుకు వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి దర్శన్ అండ్ శరణ్య కూడా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా దర్శన్ అండ్ శరణ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దర్శన్, శరణ్య రామ్మా అని ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని దర్శన్ భుజంపై చేయి వేసి, ఇటువైపు శరణ్య భుజంపై చేయి వేసి, సరోజినీరావు గారు, తను మా కొడుకు దర్శన్, తను నా కోడలు శరణ్య అని ఇద్దరిని పరిచయం చేస్తారు. మాకెందుకు తెలియదమ్మా, వీళ్ళ గురించి తెలుసు. ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతారు ఆనందభైరవి. బాగానే జరిగిందత్తయ్యా అని పాపం చెప్తుంది శరణ్య. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం సరేనా అని చెప్పి పాపం హ్యాపీగా చెప్తారు. ఇంకా అలా అంత పెళ్లి చూపులు హ్యాపీగా జరుగుతూ ఉంటే అనన్య మాత్రం చూడలేకపోతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా లహరి పాపం శరణ్య వైపు వదిన అని చూస్తూ ఉంటే, ఏం కాదు నేనున్నాను కదా అని సైగ చేస్తూ ఉంటుంది శరణ్య. ఇంక అనన్య ఇదంతా చూస్తూ పక్కకి వస్తుంది. పక్కకి వచ్చి ఇంకా అలా ఫోన్లో ప్రకాష్తో మాట్లాడుతూ ఉంటుంది. హలో, ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా అది ఇక్కడ పెళ్లి చూపుల్లో వచ్చి సంతోషంగా కూర్చుంది. నువ్వు తన్ని ప్రేమిస్తున్నానని తన్ని వల్ల వేసుకోవడం కాదు, ఎలా అయినా తను నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి తన దగ్గర ఉన్న డబ్బుల్ని నువ్వే తీసుకోవాలి అని అంటుంది అనన్య. మేడం, మీరు చెప్పిన పనిలోనే నేనున్నాను మేడం. ఆ రోజు బాటిల్ మార్చింది కూడా నేనే కదా మేడం. తర్వాత వాడి శవం దగ్గర అది ఉండడం కూడా నేను మొత్తం వీడియో తీశాను. ఆ వీడియోని ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళకి పంపిస్తాను మేడం అని అంటాడు ఆ ప్రకాష్. హేయ్ వద్దు, పెళ్లి కొడుకు వాళ్ళకి పంపిస్తే ఏముంటుంది? వాళ్ళకు అసలే మా అత్తయ్య ఆనందభైరవిపై చాలా కన్సర్న్ ఉంది, అభిమానం ఉంది. వాళ్ళు తీసుకువచ్చి డైరెక్ట్గా ఆనందభైరవి గారికి చూపించి, ఇలా అనుకుంటున్నారమ్మా మీ పరువు పోతుంది అని దాచిపెట్టేస్తారు. ఈ వీడియోని ఇప్పుడే నువ్వు సోషల్ మీడియాలో వైరల్ చెయ్యి. ఆ మహేష్ని చంపింది ఇదిగో ఈ లహరి అని వీడియోని వైరల్ చేసి అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చెయ్యి. అప్పుడే కదా ఈ ఇంటి పరువు పోతుంది. వీళ్ళందరూ మనసులు కుప్ప కూలిపోతాయి. ఇప్పుడు నేను ఆనందభైరవి గారి పొజిషన్కి వెళ్ళగలను అని అంటుంది అనన్య. మేడం, మీకు చెప్పడం మర్చిపోయాను, మీకు ఆ వీడియోని ఆల్రెడీ సెండ్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు, కావాలనే ఇలా చేశాను మేడం. ఎందుకంటే ఈ వీడియో నా దగ్గర ఉండడం కంటే మీ దగ్గర ఉండడమే నాకు సేఫ్ అని అనిపించింది అని అంటాడు ఆ ప్రకాష్. సరే, ఇప్పుడే ఆ వీడియోని చెక్ చేసి నేనే వైరల్ చేస్తానులే అని చెప్పి ఇంకలా వెనక్కి తిరిగి చూసేసరికి పడేలని చెంప మీద ఒక్కటి పడుతుంది అనన్యకి. ఎవరో అని చూసేసరికి అక్కడ శరణ్య ఉంటుంది. శరణ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. హేయ్ ఏంటే కొట్టావు అని అంటుంది. ఇంకొక చెంప మీద కొడుతుంది. ఇంకొకసారి ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా నీ ప్రాణం పోతుంది. ఏంటి, అసలు నువ్వు మనిషివేనా? మనిషివా? మనిషి రూపంలో ఉన్న మృగానివా? అసలు ఏం చేస్తున్నావే నువ్వు? లహరి పాపం అమాయకురాలు, తనకేమీ తెలీదు. అలాంటి లహరి మనసు మార్చి ఆ మహేష్ దగ్గరికి లహరిని వెళ్ళేలా చేసి లహరిని ఈ మర్డర్ కేసులో ఇరికిస్తావా? నీకసలు సిగ్గుందా అని అడుగుతుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. హే శరణ్య, మనిద్దరం ఎంతైనా ఒకే ఇంట్లో పెరిగాం, ఈ విషయాలేమి మీ అత్తయ్యతో చెప్పొద్దు అని అంటుంది. అసలు అత్తయ్యతో కంపేర్ చేసుకుంటావేంటే?
అత్తయ్య గారు ఎంత మంచివారో అందరికీ తెలుసు. ఆవిడ నడిచొచ్చే దేవుళ్ళలా ఉంటారు. నువ్వు రాక్షసి లాంటి దానివి. అలాంటిది ఆవిడ పొజిషన్కి వెళ్ళాలని ఆశపడుతున్నావా? అడ్డదారి తొక్కి ఆవిడ్ని చేరుకోవాలనుకుంటున్నావా? ఈ జన్మ కాదు, 10 జన్మలు ఎత్తినా నువ్వు మా అత్తయ్య ఆనంద భైరవి గారి కాలి గోటికి కూడా సరిపోవు. ఆవిడ అక్కడుంటే నువ్వు ఇక్కడుంటావు. నీ బ్రతుకు ఎప్పుడు ఇలా కుక్కలాగా వాళ్ళని ఎప్పుడు నాశనం చేయాలా, వీళ్ళని ఎప్పుడు నాశనం చేయాలనే కోరుకుంటావు. కానీ మా అత్తయ్య గారు దేవత లాంటివారు. ఎవరి జీవితం బాగు చెయ్యాలా అనుకుంటారు, కానీ ఒకరిని ముంచో ఒకరిని మోసం చేసో ఎప్పుడూ ఆవిడ ఎవరిని తొక్కి ఎదగాలనుకోదు. నీకు నిజంగా ఈ ఆస్తి కావాలి అనుకుంటే, నీకు నిజంగా ఇలాంటి ఆస్తిని నువ్వు అనుభవించాలనుకుంటే నీ ఐడియాతో కష్టపడి అప్పుడు సంపాదించు. అంతేకాని పక్క వాళ్ళ సొమ్ముపై ఆశ పడ్డావనుకో, ఇంకొకసారి మా కుటుంబం జోలికి గనక ఎవరినైనా మళ్ళీ ఇలా బెదిరించాలని చూస్తే నీ సంగతి అంతా తీసుకువెళ్ళి రోహిత్కి చెప్తాను. అప్పుడు రోహిత్ ఏం చేస్తాడో తెలుసు కదా? ఈ ఇంట్లో నిన్ను ఒక్క నిమిషం కూడా ఉండనివ్వకుండా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అప్పుడు నీ జీవితం బస్టాండ్ అయిపోతుంది. అర్థమైందా అని అంటుంది శరణ్య. అర్థమైంది, ఇంకలా చేయను, ప్లీజ్ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని చేతులు పట్టుకుంటుంది. ఛీ అని చేతులు విదిలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. అమ్మయ్యా, అది వెళ్ళిపోయింది, ఇంకా నా విషయం బయట పెట్టదు అని చెమటలు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా బాగా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య దగ్గరికి ఆనంద భైరవి వస్తారు. శరణ్య, ఎలా ఉన్నావమ్మా? నీ ప్రయాణం అక్కడ ఎలా సాగింది? నువ్వు హ్యాపీగానే ఉన్నావా అని అడుగుతారు. అత్తయ్యకి నిజం చెప్పలేను, అబద్ధం కూడా చెప్పలేను అని పాపం బాధపడుతూ ఉంటుంది శరణ్య. దర్శన్ ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. ఏం చెప్తుంది? నా గురించి నిజం చెప్తుందా? లేదులే, చెప్పదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. లేదత్తయ్య గారు, అక్కడ అంతా బాగుంది, ఆయన నన్ను చాలా చాలా బాగా చూసుకుంటున్నారు అని పాపం అబద్ధం చెప్తుంది శరణ్య. అది వాడు మారాడమ్మా, నువ్వంటే ఏంటో తెలుసుకున్నాడు. ఆయన ఈ ఆనంద భైరవి ఏదైనా ది బెస్ట్ డెసిషనే తీసుకుంటుంది. నా కొడుకుకి నిన్ను ది బెస్ట్ వైఫ్గా తీసుకువచ్చాను, అది చాలు నాకు అని పాపం శరణ్యని హక్ చేసుకుంటారు ఆనంద భైరవి. ఇంకా శరణ్య పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంకా అలా పాపం చూస్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు దర్శన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.